మనము ఈరోజు శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందము 4వ అధ్యాయము 25, 26, 27 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. ఇంతకుముందు శ్లోకాల్లో నిన్న మనము వ్యాస మహాముని యొక్క కృప గురించి చర్చించుకున్నాం. దాంట్లో చక్కగా మనకి విషయాన్ని విశదీకరించి చెప్పారు. వ్యాస మహాముని భవిష్యత్తును దర్శించగలిగి కలికాలంలోని వ్యక్తుల యొక్క జీవన స్థితులని అర్థం చేసుకొని కుదింపబడిన వాళ్ళ జీవన పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తద్వారా వారి తెలివితేటలని, జ్ఞాపక శక్తిని, వేద సూత్రాలని పాటించడంలో వాళ్ళకున్నటువంటి ఆసక్తిని, శ్రద్ధని, చేయగల వనరులన్నీ ఎలా ఉన్నాయి అన్నీ జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళందరి ఉద్ధరణ కోసమని వేదాలని ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించారు అని చదువుకున్నాం. అలా 4 వేదాలుగా విభజించి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క వ్యక్తిని ప్రామాణికులుగా చేసి తద్వారా దాన్ని పూర్తిగా అభ్యసిస్తున్నటువంటి వ్యక్తిని ప్రామాణికునిగా చేసి తద్వారా ఒక్కొక్క విభాగానికి ఒక పరంపరని ఏర్పరిచారు. అయినా కూడాను అలా విభజించి రాసినా కూడాను అది అందరికీ అర్థమవుతుందన్నటువంటి సంపూర్ణ విశ్వాసము మహాముని అయినటువంటి వ్యాసుడిలో కలగలేదు. కానీ మహాముని అయినటువంటి వేదవ్యాసుడికి ఈ విషయం తెలుసు. ఇది మాత్రమే జనులని తమ బద్ధ జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు తీసుకెళ్లగల శక్తివంతమైనది అని అర్థమవుతోంది. అందుకని ఆయన చాలా ఆలోచించారు. ద్విజబంధువు అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ద్విజబంధువు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నామని నేను అనుకుంటున్నాను. ద్విజబంధువు అంటే అర్హత కలిగిన వాడికి జన్మించిన వాడు ద్విజబంధువు. ఉదాహరణకి మనం బ్రాహ్మణులుగా అని ఎవరైతే చెప్పుకుంటామో కులంతోనే కాదు, స్వశక్తితో అర్హత ద్వారా బ్రాహ్మణులుగా పరిగణించబడే వాళ్ళు కూడాను వాళ్ళకు పుట్టిన సంతానాన్ని కూడాను ద్విజబంధువే అంటారు. ద్విజబంధువు అంటే ద్విజ అంటే మళ్ళీ పుట్టిన వాళ్ళు. మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? ఒకసారి తల్లి గర్భం నుంచి ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడైతే దీక్ష అనేటువంటిది ఇవ్వబడుతుందో ఆధ్యాత్మిక గురు ద్వారా తద్వారా వేద శాస్త్రాలని అధ్యయనం చేయడం మొదలెడతారో వాళ్ళనప్పుడు ద్విజ, వి అంటే రెండవసారి, జ అంటే పుట్టినది, ద్విజ అంటే రెండవసారి పుట్టిన వాళ్ళు అని. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక ఉపనయనము అనేటువంటిది చేయబడుతుందో అప్పటి నుంచి ఆ వ్యక్తిని ద్విజుడు అంటారు. అలాగా ద్విజుడు అయినటువంటి వ్యక్తి బ్రాహ్మణత్వాన్ని సిద్ధించుకొని తద్వారా బ్రాహ్మణుడిగా పరిగణింపబడతాడు. అంటే చూడండి, బ్రాహ్మణుడికే పుట్టినటువంటి బ్రాహ్మణుడు కులంతో కాదు, కులంతో పుట్టినా కూడాను లేక అర్హత సంపాదించి తద్వారా బ్రాహ్మణుడిగా స్థిరపడిన వ్యక్తికి పుట్టినా కూడాను పుట్టిన వ్యక్తికి పుట్టగానే బ్రాహ్మణుడు కాదు. అతను కూడా శూద్రుడే, అజ్ఞానంలో ఉన్నవాడు. శూద్రుడు అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. సో, అందుకని పుట్టుకతోనే అందరూ శూద్రులే కాబట్టి వాళ్ళకి కూడాను ద్విజబంధువుని ఎలా పరిగణించారో అలాంటి పవిత్రీకరణ జరగనంత వరకు వాళ్ళు అజ్ఞానంలో చిక్కుకొని ఉంటారు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. వాళ్ళు మరియు స్త్రీలు, శూద్రులు ఈ 3 తెగలకు చెందిన వాళ్ళు అత్యంత పరిజ్ఞానవంతులై ఉండరు. వేద శాస్త్రాన్ని అభ్యసించేటువంటి స్థితిలో ఉండరు అని. అందుకని వాళ్ళు కూడాను వేద శాస్త్రాల వైపు ఆకర్షితులై తద్వారా భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి ఈ భౌతిక జీవన విధానం నుంచి ముక్తి చెందాలి అనేటువంటి ఆలోచనలో అలాంటి ఆలోచనతో వ్యాస మహాముని మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని రచించారు. సో, ఈ శుద్ధి కార్యక్రమాలు అనేటువంటివి వేద శాస్త్రాల్లో
స్పష్టంగా చెప్పబడినవి. ఆర్యుడు అంటే నాగరికమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు, వేద శాస్త్రాలకి అనుగుణంగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ సంస్కారాలన్నింటిని కూడా పాటిస్తారు. ఈ సంస్కారాలనేటువంటి శిశువు జన్మించడానికి ముందే మొదలవుతాయి. ఎలా? దాంపత్య జీవితంలో జీవితాన్ని గడుపుతున్నటువంటి భార్యాభర్తల్ని పుత్ర సంతానోత్పత్తికి ఉద్యుక్తులవ్వడానికి ముందు ఒక సంస్కారం అనేది ఉంటుంది. దాన్ని గర్భాధాన సంస్కారము అంటారు. గర్భాధాన సంస్కారాన్ని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు? ఆధునిక కుటుంబ నియంత్రణ విధానము. గృహస్థ జీవితాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఈ విధానాన్ని అవలంబిస్తారు. ఎప్పుడైతే మనము వేద శాస్త్రాల ప్రకారంగా వాటి నియంత్రణతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో, అప్పుడు ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ అని మనం ఆధునిక కాలంలో చేసేటువంటి క్రియల్ని చేయవలసిన పని లేదు. ఎందుకనంటే గర్భాధాన సంస్కారం ప్రకారంగా పునరుత్పత్తికి స్త్రీ పురుషులు ఏకమవ్వడానికి ముందు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి మాత్రమే వాళ్ళు ఏకీకృతులవుతారు. అలాంటి సంస్కారాన్ని జీవన విధానంలోకి చొప్పించుకుంటే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. అంతేకాకుండా గర్భాధాన సంస్కారాన్ని ద్వారా ఆ సంస్కార విధులను నిర్వర్తించి శిశు జననానికి కారణభూతమైతే అలాంటి శిశువు పవిత్రీకరణ నుంచి ఉద్భవించాడు కాబట్టి సత్వగుణ సంపన్నుడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా జన్మించిన శిష్యుని మళ్ళీ అనేక రకమైనటువంటి సంస్కారాలని వేదశాస్త్రాల్లో తెలియజేశారు. ఆ సంస్కారాలన్నింటినీ కూడాను మనము చక్కగా పాటించినట్టయితే మనము చాలా సార్లు చెప్పుకున్నాము. మానవ జీవిత లక్ష్యం గురించి మాట్లాడుకున్నాము. అలాంటి మానవ జీవిత లక్ష్యాన్ని వ్యక్తి సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నింటి కూడాను పాటించగలిగినప్పుడు, ఆ విధి విధానంలో మనిషి యొక్క జీవన విధానం కొనసాగినప్పుడు మనము శ్రీమద్ భగవద్గీతలో కూడా చూస్తాము. అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో అర్జున విషాద యుగంలో ఒక విషయం చెబుతారు. వంశంలో పురుషులందరూ కూడాను నశించిపోతే స్త్రీలు అక్రమ సంతానానికి మూలాధారం అవుతారు. అక్రమ సంతానం అలాంటప్పుడు ఏమని చెప్పారు? ఈ విధి విధులన్నీ కూడాను వేద శాస్త్రంలో చెప్పుకునే విధి విధానాలన్నీ కూడాను పాటించలేని స్థితిలో వ్యక్తులు పశువుల కంటే హీనంగా మారిపోతారు. అప్పుడు మొత్తంగా మానవ జాతి మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్తారు. వేద శాస్త్రాల్లో తెలుపబడినటువంటి సంస్కార విధులని నిర్వర్తించకపోతే సరిగ్గా అదే జరుగుతుంది. సో, నిజంగా ద్విజుడు లేకపోతే ద్విజుడు అంటే బ్రాహ్మణత్వాన్ని పొందినవాడు. అర్హత ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొందాడు. ఆ వ్యక్తి ఎక్కడ పుట్టినా పర్వాలేదు. బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినా, భౌతికంగా ఇతర కుటుంబాల్లో పుట్టినా కూడాను ఆ ద్విజత్వాన్ని పొంది ఉన్నప్పుడు, ద్విజత్వాన్ని పొందడము అంటే ఒక రకమైన పవిత్రీకరణకి మార్గము వేసుకోవడం అన్నమాట. పవిత్రీకరణకి ఆరంభ దశ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని మనం మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ చతుర్వర్ణాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలు పుట్టుకతో కాదు. పుట్టుకతో వచ్చేది ఒకే ఒక వర్ణము. ఏ వర్ణము? అందరూ కూడా శూద్రులే. శూద్రులు అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కాబట్టి పుట్టుకతో ఎవరికి కూడా ఏ పరిజ్ఞానం ఉండదు. మనం చూస్తుంటాం. రాజుకు పుట్టిన శిశువైనా లేకపోతే ఉత్తమమైన బ్రాహ్మణుడికి లేక మహాభక్తుడికి పుట్టిన శిశువైనా కూడాను పుట్టుకతో అజ్ఞానంతోనే ఉంటాడు. మల విసర్జన చేసినప్పుడు దాన్ని తాకకూడదు అనే పరిజ్ఞానం కూడా వాడికి ఉండదు కదా! అలాగే అలాంటి మల విసర్జన చేయవలసి వచ్చినప్పుడు తను శయనిస్తున్న పక్క మీదే చేయకూడదు అనే విషయం కూడా వాడికి తెలీదు కదా!
ఎవరికి పుట్టిన శిశువైనా సరే అంటే దానివల్ల అర్థమవుతుందేమిటి? మనం ప్రాక్టికల్‌గా దైనందిన జీవితంలో చూడవచ్చు శిశువులు పుట్టగానే అజ్ఞాన స్థితిలో ఉంటారు. సంపూర్ణమైన అజ్ఞాన స్థితి. భాష రాదు, మాట్లాడడము తెలీదు, వ్యక్తీకరణ తెలీదు. క్రమ క్రమక్రమంలో ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అందుకని పుట్టుకతోని ఎలా పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎలాంటి స్థితిలో పుట్టినా కానను కొంతమంది కారణ జన్ములు ప్రత్యేకమైన స్థితిలో ఉన్న వాళ్ళ విషయం వేరు. ఎందుకనంటే అలా కనబడే వాళ్ళు మనకి మొత్తం యుగంలో అరుదుగా చేతి వేళ్ళ మీద లెక్కబెట్టేంత మంది కూడా ఉండరు. మనకి ఉదాహరణకి 'సుఖదేవ గోస్వామి' గురించి మాట్లాడుకున్నాం. 'సుఖదేవ గోస్వామి' తల్లి గర్భం నుంచి రావడానికి ముందే సంపూర్ణ పరిజ్ఞానవంతుడు. అందుకనే నేను ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చి మాయాదేవి యొక్క ప్రభావంలోకి చిక్కుకోకుండా ఉండడం కోసమని అతను తల్లి గర్భంలోనే 16 సంవత్సరాలు స్థిరపడి ఉన్నాడు. తల్లి గర్భం నుంచి రాగానే ఏకీకృతంగా 16 సంవత్సరాల వయసు యుక్త వయస్కుడిగా మారిపోయాడు. అలా మారి తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అలా బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాంటి సంఘటనలు అలా జన్మించే వాళ్ళు చాలా అరుదు మనకసలు. యుగానికొకరు కూడా కనబడరు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడాను పుట్టుకతో అజ్ఞాన స్థితిలో ఉంటారు. పవిత్రీకరణ చెందని వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులైన కుటుంబంలో పుట్టినప్పటికిని వాళ్ళు జ్ఞానులకి బంధువులు అని చెప్పారు కానీ, వాళ్ళే భక్తులు అని కానీ, బ్రాహ్మణులు అని కానీ చెప్పలేదు. అందుకనే వాళ్ళని ద్విజబంధు అంటే సంస్కారాలన్నీ పొందినటువంటి బ్రాహ్మణుడికి బంధువు వాడు అంతే. దానికి శ్రీల ప్రభుపాద గారు చక్కని ఉదాహరణ మనకి అందిస్తారు. ఏమని అంటే, హైకోర్ట్ జడ్జి ఉన్నారనుకోండి, వాళ్ళకి పుట్టిన శిశువు జడ్జి కొడుకు కాబట్టి న్యాయ నిర్ణేతగా తనకు తానుగా ఆటోమేటిక్‌గా అయిపోడు. న్యాయాధికారి అవ్వాలి అంటే, జడ్జ్ అవ్వాలి అంటే అతను కూడా జడ్జికి పుట్టిన కొడుకే అయినప్పటికిని అర్హతలన్నీ సంపాదించాలి. అప్పుడు మాత్రమే అతను న్యాయాధికారిగా పదవిని స్వీకరించగలుగుతారు. అందుకని ఈ 4 వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పదవులే. ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా క్షత్రియులు కావచ్చు, ఎవరైనా వైశ్యులు కావచ్చు. అది మనము ఆ పరిస్థితిని చక్కగా వాటి యొక్క అర్థాన్ని అవగతం చేసుకొని చూసినట్టయితే, మన దైనందిన జీవితంలోనే చాలా మందిని చూస్తూ ఉంటాము. వ్యాపార వాణిజ్యాల్లో ఆసక్తి ఉన్నవాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తులని వృద్ధి చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడాను శాస్త్రాన్ని ప్రకారంగా మనం చూస్తే వాళ్ళందరూ కూడా వైశ్యులు. పరిపాలన విధానంలో ఆసక్తి ఉన్నవాళ్ళు, అంతేకాకుండా ఎవరైతే బడుగు వర్గాలుగా ఉంటారో, ఆవేదనకు గురి అవుతుంటారో, అలాంటి వాళ్ళందరినీ కూడా రక్షించే బాధ్యతని స్వీకరించే వాళ్ళు క్షత్రియులు అని పిలువబడతారు. అలాంటి వ్యక్తులు ప్రస్తుత కలియుగ కాలంలో చాలా తక్కువగా, అరుదుగా కనబడుతూ ఉంటారు. బ్రాహ్మణులు అంటే మనం చెప్పుకున్నాం. ఎవరైతే వేద పరిజ్ఞానాన్ని సంతరించుకొని, ఆ పరిజ్ఞానాన్ని జనులందరికీ అందజేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారో, అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ. ఎక్కడ కూడా జన్మ జానాతి ఇది బ్రాహ్మణ అని చెప్పలేదు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ అని చెప్పారు. అంటే పరమ సత్యాన్ని అవగతం చేసుకున్నవాడు బ్రాహ్మణుడు. సో, ఇలాగా జన్మించగానే ప్రతి వాళ్ళు కూడాను అజ్ఞానంలోని అంధకార బంధనంలో ఉంటారు కాబట్టి ద్విజత్వాన్ని పొందని వాళ్ళు బ్రాహ్మణ బంధువులు అయినా కూడాను వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు. వాళ్ళు వేద శాస్త్రాల్ని సరిగా అర్థం చేసుకోలేరు అని ఇక్కడ చెప్పారు. ఎందుకని ఆ ద్విజబంధువు అనేవాడు నిజానికి శూద్రుడిగానే ఉన్నాడు ఇంకాను. ఎందుకనంటే అన్ని రకాల సంస్కారాలు పూర్తి అవ్వలేదు కాబట్టి పుట్టుకతోనే అందరూ శూద్రులు కాబట్టి శూద్రులు. అలా ఆ ప్రయత్నం కూడా చేయకుండా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు శూద్రులు అని చెప్పారు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు. స్త్రీలు స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలు అన్నా, శూద్రులు అన్నా, బ్రాహ్మణులు అన్నా ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనము. అందరూ కూడాను ద్విజబంధువు అన్నా కూడాను అందరూ కూడాను జీవాత్మలే. సో, అజ్ఞానంలో ఉన్నది ఎవరు నిజానికి ఇక్కడ జీవాత్మ.
జీవాత్మ ఈ ప్రత్యేకమైనటువంటి శరీరాలు స్త్రీ శరీరంలో కానీ, శూద్రులుగా పిలువబడుతున్న వాళ్ళ శరీరంలో కానీ ఎందుకు స్థిరపడి ఉన్నారు అంటే, వాళ్ళ కర్మలని అనుసరించి వాళ్ళని ఆ శరీరాలు ఒసగబడ్డాయి. కర్మలు అంటే ఏమిటి? నిజానికి కర్మలు ఎలా ఉత్పన్నమవుతున్నాయని నేర్చుకున్నాము. మన కోరికల ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. మన కోరికలు ఎలా ఉంటే, వాటికి అనుగుణంగా మనము కర్మలను నిర్వర్తిస్తాము. మన కర్మలను నిర్వర్తించే విధానాన్ని బట్టి మన కోరికలు ఏర్పడతాయి. ఇవి ఒకదానికొకటి అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటివి. మన కోరికలకి అనుగుణంగానే అవి తీర్చడం కోసమని భగవంతుడు మనకి సరిపోయేటువంటి సరియైనటువంటి ఒక శరీరాన్ని మనకి అందజేస్తున్నారు అని మనము భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం. ఇలాగా స్త్రీలు, శూద్రులు, ద్విజబంధులు అని చెప్పబడుతున్న వాళ్ళు అల్పజ్ఞులు అని కూడా చెప్పారు కాబట్టి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని, వేదముల యొక్క ప్రయోజనాన్ని అవగతం చేసుకోవడం అనేటువంటిది అంత సులభతరం కాదు. వాళ్ళకి యోగ్యత కూడా లభించలేదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కొరకే మహాభారతాన్ని వ్యాస మహాముని రచించారు. వేదసారాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రకటితం చేయడమే మహాభారతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి, దాంట్లో వేదసారాలన్నిటికి కూడాను మూలమైనటువంటి శ్రీమద్ భగవద్గీతని ప్రబోధించడం జరిగింది. ఇది సహజం కదా! మనం ఎప్పుడైనా గమనించామంటేను చిన్న పిల్లలు, ఇతరులు చాలా మందికి కూడాను ఎక్కువ మంది తత్వాన్ని తార్కికంగా విశ్లేషించి దానిలోని తార్ తర్కము అంటే ఏమిటంటే లాజిక్. తార్కికంగా విశ్లేషించడము అంటే విధి నిర్వహణల ప్రకారంగా తర్కము, లాజికల్‌గా ఆలోచించడము. ఒకదాన్ని విశ్లేషించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము. అలా చేయగలిగేటువంటి శక్తి కానీ, దాని మీద ఆసక్తి కానీ చాలా తక్కువ మందికుంటుంది. కానీ ఒక కథగా దాన్ని విన్నవించామనుకోండి, అది ఆసక్తిగా వింటాం మనమందరం కూడా మనలో ఉన్నటువంటి తత్వం అది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు వేదములో ఉన్నటువంటి సూత్రాన్ని, వేదాల యొక్క మూలాన్ని అంతా కూడాను, సారాంశాన్ని అంతా కూడాను భగవద్గీతలో విన్నవిస్తే, మహాభారతంలో దాన్ని ఒక కథ రూపంలో జీవన విధానం గురించి తెలియజెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు కానివ్వండి, వ్యాసదేవుడు కానివ్వండి, ఇద్దరు కూడాను వ్యాసదేవుడు కూడాను శ్రీకృష్ణ భగవానుడి యొక్క వ్యాస రూపము, సాహిత్య రూపము అని మనం నేర్చుకున్నాం. వీళ్ళిద్దరి లక్ష్యం ఏమిటి అంటే పతిత జీవులని శుభం కలగజేయడం. వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకురావడమే వాళ్ళ లక్ష్యం. శ్రీ చైతన్య మహాప్రభు లక్ష్యం కూడా అదే. చైతన్య మహాప్రభు ఎవరు? రాధాకృష్ణులు ఇద్దరూ కలిసి ఆవిర్భవించినటువంటి అవతారం. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు పతితులందరినీ రక్షించాలి కాబట్టి కలియుగంలో ఉన్న స్థితిని గ్రహించి అన్ని నియమాల్ని తీసేశారు. మంత్రోచ్చారణకి ఏ మంత్రాన్ని పఠించాలన్నా కూడాను కొన్ని నియమాలుంటాయి. అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలంటే కూడాను కొన్ని నియమాలుంటాయి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించాలంటే కూడాను నియమాలుంటాయి. కానీ చైతన్య మహాప్రభు కలియుగంలోని వ్యక్తుల యొక్క స్థితిగతులను గ్రహించి ఆయన కూడా పతితులందరినీ ఉద్ధరించడం కోసమని నియమాలన్నింటినీ తొలగించేశాడు. శ్రీకృష్ణ భగవానుడు కానివ్వండి, వ్యాసుడు కానివ్వండి, చైతన్య మహాప్రభు కానివ్వండి, శుద్ధ భక్తులైనటువంటి గురు పరంపరలో స్థితులైన ఆచార్యులు కానివ్వండి, వీళ్ళందరి యొక్క ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే భౌతిక బంధనాల్లో చిక్కుకొని అనేకమైనటువంటి వేదనలకు గురి అవుతున్నటువంటి పతిత జీవులని ఉద్ధరించడమే వారి లక్ష్యము. అందుకని మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తారు. అంటే ఐదవ వేదము. మామూలుగా వేదాల్ని అభ్యసించడము, వేదతత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయడము ఎలాంటి
స్థితి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. కాలేజ్ ఎడ్యుకేషన్ మనము ప్రాథమిక విద్య తర్వాత ఉన్నత పాఠశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించి హై స్కూల్ అంటే తేలిగ్గా అర్థమవుతుంది కదా! హై స్కూల్ తర్వాత కాలేజ్‌కి వెళ్తాము. దాని తర్వాత కాలేజు విద్య కూడా పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయాలకు వెళ్తాం. కళాశాల, విశ్వవిద్యాలయం. ఈ వేద శాస్త్రాల గురించి వేద శాస్త్రాలను అభ్యసించడము అంటే కళాశాల విద్యార్థుల స్థాయి లాంటిది భౌతికంగా మనము దాన్ని పోల్చుకొని చూస్తే. కానీ భక్తియుక్తమైన సేవలో నిమగ్నమవ్వడము శ్రీమద్ భగవద్గీతని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తూ భక్తియుక్త సేవలో నిమగ్నమవ్వడము అంటే విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులతో సమానము. ఇది మనకి భగవద్గీత అనేటువంటిది వేదసారాల మొత్తం యొక్క సారాంశము అని మనము పలుమార్లు చర్చించుకున్నాం. ఇది విజ్ఞాన శాస్త్ర భండాగారం అది. దీన్ని ఎలా జీవించాలి అనే విషయాన్ని కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి దాన్ని పాటించి స్వయంగా శ్రీకృష్ణుడే భక్తుడిగా ఆవిర్భవించి తనపై భక్తిని ఎలా నిర్వర్తించాలో మనకి విశదీకరించి చెప్పాడు. అలాగా చైతన్య మహాప్రభును కృపను పొందిన వాళ్ళందరూ కూడాను చైతన్య మహాప్రభు యొక్క కృప ఎలా మన దాకా చేరింది? ఆచార్యుల ద్వారా పరంపరాగతంగా మనకి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ద్వారా ఈ పరిజ్ఞానం అంతా కూడాను అందించబడింది. అలా ఎప్పుడైతే ఆచార్యులు నిర్దేశించినటువంటి సూత్రాలన్నింటి మనము పాటిస్తామో అప్పుడు మనం భక్తియుక్త సేవలో నిమగ్నం కావడానికి అర్హులమవుతాము, సులభమవుతుంది. సరే ఇవన్నీ కూడాను చేశారు కదా వ్యాస మహాముని. అన్ని రకాల జీవాత్మలకి, అన్ని రకాల స్థితిలో ఉన్నటువంటి జీవాత్మలు కూడాను తమ స్థితి నుంచి ఉద్ధరింపబడడానికి కావలసిన సౌకర్యాలన్నీ చేశారు. ఈ వేద శాస్త్రాలన్నీ ఇచ్చారు. మహాభారతాన్ని ఇచ్చారు. పురాణాలని, ఇతిహాసాలని ఇచ్చారు. అన్ని స్థాయిలో ఉన్న చైతన్యవంతులని కూడాను ఉద్ధరించడానికి కావలసినటువంటి గ్రంథాలన్నిటి కూడాను అందజేశారు. ఇవన్నీ ఇచ్చినా కూడాను వ్యాసదేవుని యొక్క మనస్సు సంతృప్తి చెందలేదు. నిజానికి ఈ భక్తి మార్గాన్ని ప్రపంచానికి అందిస్తున్నప్పుడు, భగవంతుడికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నప్పుడు నిజమైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మ సంతృప్తి అంటే మనం పొందే సంతృప్తి. మనం ఒకానొక సందర్భంలో చర్చించుకుంటూ ఆత్మకి ఆహారం ఏమిటి అంటే ఆధ్యాత్మికత అని తెలియజెప్పుకున్నాం. ఆత్మకి మనం ఇచ్చేటువంటి ఆహారం ఏమిటి అంటే హరినామాన్ని జపించడం ద్వారా మనకి ఆత్మకి కావలసిన ఆహారాన్ని సమకూరుస్తున్నాము అని చెప్పుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుందనుకుంటున్నాను నేను. ఇలాగ వేదాలని, ఉపనిషత్తులని, మహాభారతాన్ని అన్నింటిని అందించినా కూడాను వ్యాస మహామునికి ఏదో ఒక అసంతృప్తి లోపల అలాగే మిగిలిపోయింది. అందుకని మహాముని చాలా మేధావంతుడు. తత్వాలన్నీ కూడా తెలుసు. అతనే కదా తత్వాలన్నిటిని మనకి పుస్తక రూపంలో అందించారు. వేదాలన్నీ తెలుసు. ఇతిహాసాలు, పురాణాలు అన్నీ తెలిసిన వ్యక్తి నా హృదయం ఎందుకు అసంతృప్తితో రగిలిపోతుంది అని ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఎందుకు నేను ఇలాగా అసంతృప్తిగా ఉన్నాను అని అన్వేషించడము మొదలెట్టాడు. ఎప్పుడైతే హృదయం సంతృప్తి చెందుదో అప్పుడు మనము ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణ స్థితిలో ఉండలేము. నేను గత కొన్ని రోజులుగా చర్చిస్తున్నప్పుడు ఒక పదాన్ని గురించి నేర్చుకున్నాము. హృదయము ప్రశాంతంగా, మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు మనము ఏకాగ్రతని దేని మీద కూడాను చూపించలేము. అలాంటి స్థితిలో మనం చేసే కార్యక్రమాలు
సఫలీకృతం కావు కదా! భౌతికంగా కూడా మనం గమనిస్తే, మనం ఏకాగ్రతతో పనిని చేయనట్టయితే, వాటిని సఫలీకృతం చేయలేకపోతాము. మనసు ప్రశాంతంగా ఉండడము అనేటువంటిది మన చైతన్య స్థితికి నిదర్శనము. ఇప్పుడు వ్యాసదేవుల వారి మనసు కూడాను ప్రశాంతంగా లేదు. అలా ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి? ఆ అన్వేషణ మొదలెట్టారు. ఎప్పుడైనా సరే అజ్ఞానంతో ఉన్నప్పుడు వ్యక్తులు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారనుకోండి. ఎందుకు నేను అసంతృప్తుడినై ఉన్నాను అనేటువంటి ఆలోచనను చేస్తున్నారనుకోండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉపకరించేటువంటిది ఎవరు అంటే పరమాత్మ. మనస్సులో చైత్య గురువుగా స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మ వారికి దారి చూపిస్తూ ఉంటారు. అలా భగవంతుడు పరమాత్మగా ఆ వ్యక్తికి అలాంటి దారి చూపించాలి అంటే వ్యక్తిలో ఆ అంతర్మదనము అనేటువంటిది ఆరంభమైనప్పుడు అది పరమాత్మగా స్థిరుడైనటువంటి భగవంతునికి అది విదితమవుతుంది. అలా విదితమైనప్పుడు భగవంతుడు వారికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యాస మహాముని కూడా అలాంటి సందిగ్ధావస్థలో ఉన్నారు. పరిజ్ఞానం అంతా కూడాను వ్యక్తులకి అర్థమయ్యేలాగా వాటిని అందించాను. అయినా కూడా నేను సంతృప్తిగా లేను. ఎందుకు అనేటువంటి అన్వేషణలో ఉన్నారు వ్యాస మహాముని. సో, ఎందుకు ఎలాంటి ఆవేదనతో ఉన్నారో, ఆ ఆవేదనలో అతను ఆలోచిస్తున్న విధి విధానం ఏమిటి? సో, అతనికి ఆ విధి విధానం ద్వారా ఆ ఆలోచనలలో పరమాత్మగా ఉన్నటువంటి చైత్య గురువు భగవంతుడు ఎలా తోడ్పడ్డారు అనేటువంటిది తర్వాతి శ్లోకాల్లో మనకి ఈ అధ్యాయంలో విదితమవుతుంది. అలాగా ఆధ్యాత్మిక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు తోడ్పడేటువంటి వ్యక్తి ఎవరు? భగవంతుడు భౌతికంగా మనకి ఎలా ఆవిర్భవించి తోడ్పడతాడు అనేటువంటిది తర్వాతి శ్లోకాల్లో మనం చర్చించుకుందాం. ఇక్కడ మనము ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?